నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని బీకే లక్ష్మాపూర్ గ్రామంలో అడవి పందుల బెడద వల్ల రైతులు వేసిన పంటలు చేతికి అందకుండా పోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు తమ పొలాల్లోకి పత్తి పంటలను పెద్ద మొత్తంలో సాగు చేశారు. అప్పు చేసి పంటలు వేస్తే చేతికి పంట అందే దశలో అడవి పందులు పత్తి చేలపై దాడి చేసి చేలను ధ్వంసం చేయడంతో పాటు పత్తికాయలను సైతం చేతికి అందకుండా చేస్తున్నాయని రైతులు వాపోయారు. ఈ విషయంపై పలుమార్లు అటవీ శాఖ అధికారులకు విన్నవించినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని, అటవీ శాఖ నుండి పంట నష్ట పరిహారం ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు మోహన్, మాది బీకే లక్ష్మాపూర్ తాండా గ్రామం. 7 ఎకరాలలో పత్తి పంటను వేయడం జరిగింది. కానీ అడవి పందుల బెడద తీవ్రంగా ఉంది. మేము గత 3 సంవత్సరాలుగా ఫారెస్ట్ అధికారుల చుట్టూ తిరిగి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకునే నాదుడే లేడు. మేము ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ కాగితాలకు ఇప్పటికో 8,000 అయినాయి. కానీ కనీసం పట్టించుకొని మాకు నష్టపరిహారం ఇవ్వడం చేయలేదు. అదేవిధంగా అధికారులు వచ్చి ఏదో పట్టినట్టుగా మేము ఏదైనా అడవిలోకి వెళ్ళేమో చిన్న ఏమైనా తెచ్చుకుందామంటేనేమో కెమెరాలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కానీ మా పత్తి పంటను కానీ మా పంటలను మొత్తం అడవి పందులు మొత్తం శిల్కల పైన దాడులు చేసి మొత్తం ధ్వంసం చేస్తే గౌనంగా ఏ అధికారులు వచ్చి మమ్మల్ని పట్టించుకునే నాడు లేడు. కాబట్టి ప్రభుత్వం